స్వాగతం. ప్రస్తుతానికి మనం ప్రజా ఆశీర్వాద సభ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడంతా యువకులు పెద్దలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు అందరూ. సో వీళ్ళు సభకు రావడం జరిగింది. సో వీళ్ళ అభ్యర్థి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, సో అభ్యర్థికి ఎందుకు సమర్థించుకోవాలనుకుంటున్నారు అడిగి తెలుసుకోండి. ఎక్కడి నుంచి వచ్చారు? జైరాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చినాం. గాలి అనిల్ కుమార్కు మద్దతు తెలపడానికి, మన కేసీఆర్ పాలన గురించి చెప్పడానికి, కేసీఆర్ చేసిన మేళ్ళను గురించి, ఈనాడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాల గురించి, వృద్ధులకు 4,000 పింఛన్ ఇస్తాను ఇంతవరకు అమలు కాని పథకాల గురించి, అబద్ధాల కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాల గురించి, అబద్ధాల హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తూ రేవంత్ రెడ్డి మాట తీరు, ముఖ్యమంత్రిగా లేకపోవడం. సో ఇప్పుడు మీరు అబద్ధాలు అంటున్నారు. 10 సంవత్సరాల్లో కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి చేయలే, దళితులకు 3 ఎకరాలు వేయలే, ఇట్లానే ఉద్యోగాలు కూడా వేయలేదని చాలామంది అన్నారు. సో ఆయన 10 సంవత్సరాలు టైం తీసుకుంటే ఈ 3 నెలల్లో మీరు ఇవన్నీ అడగడం ఎంతవరకు సస్యశ్యామలంగా చేసిండు. ఎంతో నీరు, అసలు పంటలు పండించడానికి నీరు లేని ఎండిపోతున్న పాలమూరు కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేసిండు. పంటలు పండించుకోవడానికి అనేక రకాల మిషన్ భగీరథ స్కీములు తీసుకొచ్చు. తెలంగాణ సిటీని చూస్తే తెలంగాణ అభివృద్ధి చేసింది ఎంతో మేలు. ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? అంత అభివృద్ధి చేసినా కూడాను ఈ అబద్ధాల హామీలు ఇస్తూ హామీలు ఇచ్చి పింఛన్ ఇస్తాం, వృద్ధాప్య పింఛన్ ఇస్తాం, ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తాం, మహిళలకు 2,500 మహాలక్ష్మికి ఇస్తాం. ఇవన్నీ ఇప్పుడు మీరు జైరాబాద్ నుంచి వచ్చిన ఈనాడు ఎమ్మెల్యే అభ్యర్థి జైరాబాద్లో గెలిచినాడంటే మాణిక్రావు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాబట్టి మళ్ళీ రెండోసారి మాణిక్రావు గెలవడం జరిగింది. ఆ అభిమానం ప్రజల గుండెల్లో ఉంది. మాణిక్రావు గురించి ప్రతి గుండెలో నాటబడింది. మాణిక్రావు అభిమానులు ఆయన చేసిన అభివృద్ధి చాలా గొప్పది. ఇప్పుడు అక్కడ బీబీ పాటిల్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. ఆయన గెలిచే అవకాశాలు 100% ఉన్నాయని. పాటిల్ గెలవాడు, అస్సలు గెలవాడు. గాలి అనిల్ కుమార్ గెలుస్తాడు. బీబీ పాటిల్ గెలవాడు. బీబీ పాటిల్ అధికారం లేకపోతే నిద్ర పట్టదు. అధికారం కోసం పార్టీలు మారుతాడు, రంగులు మార్చే రకం. ఇప్పుడు జనసంఘం మండల్లో అక్కడ ఉన్న సర్పంచులు కానీ పెద్దలందరూ జంప్ అయ్యారులకి ఏది బీబీ పాటిల్ దగ్గరికి. మీరు ఎట్లా గెలుస్తారని అనుకుంటున్నారు? అధికారం కోసం అట్లా మారేటోళ్ళను నమ్మవద్దు. మాణిక్రావు సార్ ఏమన్నారు ఇంతకుముందు గల, అసలు మాణిక్రావు సార్ ఓడిపోతారని చెప్పారు, కానీ ఎట్లా గెలిచిండు ఆయన? ఏమన్నారు అందరూ పబ్లిక్లో మాణిక్రావు సార్ ఓడిపోతారని చెప్పారు, కానీ ఏం జరిగింది అక్కడ? ఇప్పుడైనా అదే జరుగుతుంది 100%. అంటే ఈ బీఆర్ఎస్లో ఓట్లు చీలికైతున్నాయి కదా. చీలికైనా ఏమైనా ప్రజలు ఎక్కడ వేయాలనో అక్కడ వేస్తారు. అవన్నీ బీఆర్ఎస్ బీజేపీకి పోతున్నాయి. బీజేపీకి వస్తాయో టీఆర్ఎస్కి వస్తాయో అయినాక తెలుస్తుంది. ఓటు అయినాక 100%. ఇప్పుడు మోడీ ఈ భారతదేశానికి ఇంత గుర్తింపు వచ్చిందంటే కేవలం మోడీ వల్లనే అని చెప్తున్నారు. రామ మందిర్ కూడా కట్టించిన మేము ఖచ్చితంగా గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. మణిపూర్ సంఘటనలు చాలు, మోదీ చేసిన మేలు. మణిపూర్ సంఘటన ఒకటి చాలు. భారత మహిళకు నగ్నంగా ఊరేగింపు చేసిర్రు, అదొక్కటి చాలు మోడీ చేసిన మేలు. మోడీ చేసింది ఏమీ లేదు. ఇప్పుడు ఈ పేరు వచ్చిందంటే అంటే ఇంకా పేదలకు కూడా ప్రతి 4 కోట్ల ఇల్లు కట్టించిన అని నిన్న మేనిఫెస్టోలో. అన్ని అబద్ధాలు అవన్నీ. మోడీ బీజేపీ వల్ల మీకు జరిగింది? బీజేపీ వల్ల మాకు ఏం మేలు జరగలేదు, ఏమి లేదు. మాకు జరిగిందంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ అంతే. మాకు టీఆర్ఎస్ నుంచి వేరేది ఏం లేదు. కేసీఆర్ అన్ని విధాలుగా మాకు మంచిగా చేశాడు. మొత్తం ఆయన తప్ప ఎవరు అసలు ఏం చేయలేదు. ఏమున్నా కేసీఆర్ సార్. సో యువకులందరూ ఈసారి హిందూ అని బీజేపీని ఓటేసే అవకాశాలు చాలా ఉన్నాయని వింటున్నాం. మోదీ రామ్ మందిర్ సెంటిమెంట్. మోదీ అనే వ్యక్తి ఒక రామ్ మందిర్ సెంటిమెంట్ తోని హిందూ రాజ్యం తీసుకొద్దాం, హిందువులను ఉసిగొల్పుదాం, ఒక రామ్ మందిర్ కట్టి రామ్ మందిర్ ఒకటి హిందూ రాజ్యం చేద్దాం అనుకుంటున్నాం. భారతదేశం లౌకిక దేశం, అన్య మతస్థులు నివసించే మా భారతదేశం మన గొప్ప దేశం. అందరూ దీవించడానికి హక్కు ఉంది. ఈరోజు ముస్లింలు వెళ్ళిపోవాలి, క్రిస్టియన్లు అందరూ హిందూగా మారాలి. ఇదంతా మోదీ చేస్తున్న అన్యాయం. భారతదేశానికి అన్య మతస్థులు నివసించే
భారతదేశం గొప్ప దేశం అది. అలాంటి స్థితిలో ఈసారి ఇప్పుడు బస్సులు ఫ్రీ అని చెప్పేసి అని పెట్టారు మన సీఎం. టికెట్ తీసుకొని పైసలు పెట్టి టికెట్ మనం కొనుక్కుంటున్నా నిలబడుతున్నాము. వాళ్ళు ఫ్రీ అయినా మంచి కూర్చొని పోదు వస్తారు కదా. అంటే ఎవరు వాళ్ళకైనా డబ్బులు దక్కుతున్నాయి. వాళ్ళకి తగ్గుతున్నాయి కానీ మనం పైసలు పెట్టినా విలువ లేదు కదా. అది మనం పైసలు పెడుతున్నా విలువ అనేది ఉండాలి కదా. చెప్పాలి, ఇప్పుడు మనము ఇలాంటి వాళ్ళు చెప్పాలి. మీరు ఇది కదా మీరు చెప్పాలి. బస్సు సరిపోతున్నాయా? కనిపిస్తుందా మీకు? ఎట్లా పోతున్నారు ఆడలు కొట్టుకుంటూ జుట్లు కొట్టుకుంటారు. ఒక ఆమె చచ్చిపోయింది. అలా మా కోయిర్ దగ్గర ఒక ఆయన బస్ కింద పడి చచ్చిపోయాడు. ఈ ప్లేస్ లేక కింద పడి. బెస్ట్ మీలాంటి వాళ్ళు చెప్పాలి. ఏది వస్తుంది అంటారు ఈసారి? ఏది వస్తుంది అంటారా ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్? కాంగ్రెస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. కాంగ్రెస్ కూడా 4 కాన్స్టిట్యున్సీలో చాలా స్ట్రాంగ్ ఉంది. సో బీఆర్ఎస్కు 2 ఉన్నాయి 7 కాన్స్టిట్యున్సీలో. బీజేపీకి అయితే లేవు కానీ సో కాంగ్రెస్ అభ్యర్థి కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. గెలిచే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఏమంటారు? నా హోపు గాలి అనిల్ కుమార్ గెలుస్తాడని నా హోపు. అంత టీఆర్ఎస్ మన కేసీఆర్ చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఇప్పుడు 4 నెలల నుంచి చేస్తున్న అన్యాయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతారు. ఇప్పుడు వాళ్ళందరూ స్కామ్లు చేశారు. గొర్రెల స్కామ్లు, కాళేశ్వర స్కామ్లు నడుస్తున్నాయని అంటున్నారు. స్కామ్ల ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ వాళ్ళ వాదన. ఏమంటారు? అది ఎంక్వైరీ చేసుకోవాలి. అది అంతా అబద్ధము. ప్రతిదీ ఎంక్వైరీ చేసుకొని అలా ముఖ్యంగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ముందు రోజు అయితే అది సీరియల్ లాగా నడుస్తుంది. మీరే చూస్తారు. కేసీఆర్ చేసింది మీరే చూస్తారు. ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ ఏంది అనేది దర్యాప్తు చేసిన తర్వాత తెలుస్తుంది. 1 month మార్పు అని చెప్పేసి అన్నారు కదన్న. 1 month కన్నా ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మార్పు అనేది? మనకి ఏ అభివృద్ధి ఏది కనిపిస్తుందో చెప్పు. ఇప్పుడు గ్యాస్ అని చెప్పేశాను 400 అని చెప్పేసాను. 900 కట్టించుకుంటున్నారు ఆల్రెడీ. ఇప్పుడు కొందరికి సబ్సిడీ వస్తలేదు, కొందరికి వస్తున్నది అంటారు. ఫ్రీ కరెంటు బి ఎంతమందికి అమలు అయింది చూపెట్టమని అని చెప్పేశాను. చూపెట్టి ఇప్పుడు నువ్వు ఒకటి పెట్టినప్పుడు అందరికి అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఒకరికి అయ్యి ఒకటి ఇప్పుడు తులము ఎలక్షన్ కోడ్ లేదు అన్న, అసలు లేదు. అసలు మార్పు 100 రోజులలో లేదు అన్న. 100 రోజులలో చెప్పేసి బంధుకి ఏముండే ఇంతకుముందు మా కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు చేసామంటే ఎలక్షన్ కోడ్ నాన్న ఇతను చెప్పిండు. మన రేవంత్ రెడ్డి చెప్పిండు 1,50,000 రూపాయలు యాడ కళ్యాణలక్ష్మి ఒక తులం మంగళం ఆడదు చేసా December 9వ తారీఖు 2 లక్షలు రుణమాఫీ చేసి యాడనది ఇది మాఫియా అన్నది మొత్తం నీది మాయ మాటలు, దొంగ మాటలు. ఇంతే, ఏం చేయలేవు. వచ్చేది మన జైరాబాద్ ఎంపీ గెలిచేది మన గాలి అనిల్ కుమార్ గారే. ఒక 15-20 మెజార్టీతో గాలి అనిల్ కుమార్ కన్ఫర్మ్ గెలుస్తాడు. జైరాబాద్ కాన్స్టిట్యున్సీ ఏ స్ట్రాంగ్ లేదు, ఏం లేదు. గెలిచేది బీఆర్ఎస్, గెలిచేది టీఆర్ఎస్, గెలిచేది గాలి అనిల్ కుమార్. ఇంతే. బేబీ పటేల్ ఒకటి ఇళ్ళ నుంచి అధికారం కావాలి అంతే. అధికారం లేకుంటే నిలబడ్డది. వాళ్ళకి అధికారం ఉండాలి మెయిన్. ఇప్పుడు ఇది ఈసారి మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వ అభ్యర్థి అయినటువంటి గాలి అనిల్ కుమార్ గారిని ఖచ్చితంగా మేము గెలిచి తీరుస్తామని అంటున్నారు. జైరాబాద్ ప్రాంతం నుంచి 20 నుంచి 25,000 మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు. వీళ్ళు ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ.